ఇటీవల చూశారు చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమవుతుందో అనేది ఒక జన సైనికుల ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే లోకేష్‌ని సీఎం పీఠం మీద కూర్చోబెడతారనేది చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే, నిజంగా ఏ అయితే ఊహాగానాలు వస్తున్నాయో అవే జరిగితే జన సైనికుల పరిస్థితి ఏంటి? జనసేన పరిస్థితి ఏంటంటే మీరేం చెప్తారు? సార్, ఈ మధ్య నాకు ఒక డౌట్ వచ్చింది సార్. నేనంటే ఏదో ప్రశ్నించినాను, ఫ్లెక్సీ కట్టకూడదు, కర్రలు పట్టుకోకూడదు అంటూ బయటకు వచ్చినాను. బయటకు వచ్చినప్పుడు నేను ఏమైనా మాట్లాడుకోవచ్చు, అది నా వ్యక్తిగత విషయం. రైట్. నేను ఒక న్యాయవాదిని. కానీ పార్టీలో ఉండేటటువంటి కిరణ్ రాయల్ అనే వ్యక్తి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు సార్. ఏమని ఇచ్చినాడంటే, మాకు 70 సీట్లు కావాలి, మా దమ్ముంది, మేము లేకపోతే టీడీపీ లేదు. ఏంటిది? ఏంటి కొత్త డ్రామా? 70 సీట్లా? 70 సీట్లు మనకి ఇస్తారా వాళ్ళు? అరే, వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మన నాయకుడు కలిసి సంఘీభావం తెలియజేసిన మనకిచ్చే 23 సీట్ల కోసం నానా కష్టాలు పడి చిట్ట చివరి వరకు ఎవరికిస్తారా ఎవరికి ఇవ్వరా అని తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నటువంటి 11 సీట్లే ఇచ్చారు, కానీ మన మనోభావాల కోసం 23గా చవి చూపించారు. వాళ్ళు అనుకున్నట్టుగా 11, మన కోసం 25, దాంట్లో మళ్ళీ బీజేపీకి 2 త్యాగం, 21. ఎట్లా 21? 10 ఎవరివి? మండలి బుద్ధప్రసాద్ గారు ఎవరు? భీమవరం ఎమ్మెల్యే గారు ఎవరు? వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవుతానన్న వ్యక్తిని టీడీపీలో కాదు మీరు జనసేనలో జాయిన్ అవ్వండి, అక్కడ టికెట్ తీసుకోండి అన్న వాళ్ళు ఎవరు? రైల్వే కోడూరు అభ్యర్థి ఎవరు? ఇప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ వస్తూ జనసేన పరువు తీసేసినాడంటే, జనసేన పరువు తీయడానికి ఎవరు? ఆయన ప్రజారాజ్యం నుంచి జెండా మోసినోడా? అన్నంటే అభిమానం గల్లవాడా? అన్నకి పని చేసినోడా? అన్న ఓడిపోయినప్పుడు అన్న వెనకాల నిలబడినోడా? ఎవరతనో? ఆశ్చర్యం అవుతుందండి. అక్కడ నుంచుని గెలవాలి, పోటీ చేయాలనుకున్నారట ఎవరో భాస్కర్ గారని విన్నాను. డాక్టర్ అతను మంచి ఒక గస్టెడ్ క్యాడర్ తో సరి సమానమైనటువంటి ఒక పెద్ద లీడింగ్ కంపెనీలో దాంట్లో వర్క్ చేస్తుంటాడు. అతని కింద ఎంతో మంది స్టాఫ్ ఉంటారు. ఎంతో వాక్చాతుర్యం గల వ్యక్తి, ఎంతో భాషా ప్రజ్ఞానం గల వ్యక్తి, మంచి హైట్, మంచి పర్సనాలిటీ, జనాల్లో ఒక సేవా దృక్పథం, లేకపోతే కొంచెం సర్వీస్ ఓరియంటెడ్. అదంతా కాదని ఇతనికి ఎందుకు ఇచ్చారు? ఈ రూపానంద రెడ్డి గారు అతను ఎవరో ఉన్నారు కదా, మెయిన్ అతను, అతనే కదా ఇతన్ని చూస్తాం. ఎస్ సార్, టీడీపీ ఇన్ఛార్జ్ అతనే కదా ఇతని ఖర్చు, ఇతని మెయింటెనెన్స్ అంతా చూసుకుంది. టీడీపీ ఇన్ఛార్జి మెయింటైన్ చేసినటువంటి వ్యక్తికి జనసేన కోటాలో టికెట్ ఇచ్చి అక్కడ జనసేన గెలిచిందని చెప్పుకుంటూ మనం కాళ్ళు ఎగరేస్తుంటే పూర్తిగా కాళ్ళు ఎగరేయలేకపోతున్నామండి. అతను మా మనిషి. సార్, ఈ ఇష్యూ మీద ఏం చెప్పాలన్నా వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి ఒప్పుకోరు సార్, అది ఓపెన్. కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారట అంటూ నిన్న కూడా బొత్స గారు మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం. బొత్స గారును ఆయన తోట తిమూర్తులు గారు అంటున్నారు, ఇది నాకు సంబంధం లేని విషయం, అయినా మీరు అడిగారు కాబట్టి ఒకవేళ చంద్రబాబు గారి కేంద్రానికి వెళ్తే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారంటూ మాకు వార్తలు వస్తున్నాయి అని. కానీ సార్, నేను ఒకటి చెప్తున్నాను, అలా చేస్తే ఏదో ఒక మూల బొత్స గారు పోనీలెబ్బా మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని మనస్ఫూర్తిగా సంతోషపడగలిగిన వ్యక్తి బొత్స గారు సార్. అంటే రాజకీయాలకి అతీతంగా ఆ ఫీలింగ్ అనేది ఆయన మనసులో ఉంటుంది సార్. కానీ అలా చేయనిస్తారా? అలా ముఖ్యమంత్రి అవనిస్తారా? లోకేష్ కి పీఠం కట్టబెడదామని చూస్తున్నారు. ఎస్ సార్, 100% వారసత్వ రాజకీయాలని వ్యతిరేకించేటటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వారసత్వ పరంగా లోకేష్ గారికి అవకాశం కల్పిస్తారా? ఆయన అవకాశం కల్పించినప్పుడు ఆయన చూస్తా ఊరుకుంటారా? ఈ కిరణ్ రాయల్ ఎందుకు 70 సీట్లు అంటున్నాడు అంటే మళ్ళీ విడిపోదాం అనుకుంటున్నారా? విడిపోతే నేను చెప్తున్నాను సార్, మీ పరిస్థితి ఎలా ఉంటదంటే నా పరిస్థితి లాగే ఉంటుంది సార్. దయచేసి కలిసే ఉండండి. విడిపోతే నెత్తిన రూపాయికి పెడితే పావులకు కూడా చల్లదంటారు అదే టీడీపీ వాళ్ళు మిమ్మల్ని. ఇప్పటికే కిరణ్ రాయల్ సరే అంటూ ఎవరో నవీన్ కుమార్ గౌడ్ అంట ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి బూతులు తిట్టేస్తున్నాడు. టీడీపీ పార్టీ అవసరం ఉన్నంత వరకు వాడుకుంటుంది సార్. వద్దు అనుకొని వాళ్ళు బయటికి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ ఎక్కడా కూడా బతకలేక, మనుగడ లేక, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ తీసే వరకు వేటాడుతుంది సార్. పోతే పోని ఏమవుతుంది అనేంత త్యాగశీలి బుద్ధి వారికి ఉండదండి. నేను చెప్తున్నాను కదా, నేను పడుతున్నాను బాధ. దయచేసి అన్న మీరు బయటికి రాకండి, మీరు కూటమిలోనే ఉండండి. ఇంకా 3 ఏళ్లు ప్రభుత్వం ఉంది. నేనేదో న్యాయవాదిని, నా వృత్తి నేను చేసుకొని బతుకుతాను. మీరు కూటమిలోనే ఉండండి. ఊరికే 70 సీట్లు కావాలి, 80 సీట్లు కావాలి, ముఖ్యమంత్రిని లోకేష్ అవనివ్వను, ముఖ్యమంత్రి నేనే అవుతానంటే మీకు కూడా నా పరిస్థితే వస్తుంది. 40,000 ఎకరాలకి మీరు ఎక్కడ ఎదురు చెప్పలా.
మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు రైతుల పట్ల నిలబడాల్సిన మీరు కూడా ఎదురు చెప్పాల. పాపం తల ఒగ్గి ఉన్నారు. 500 కోట్లు లేకుండా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తానంటే మీరు ఎదురు చెప్పాల. కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. ఎవరు బాబు సొమ్మని ప్రభుత్వ ఖజానాలో డబ్బుని 1750 కోట్లు ఎన్టీ రామారావు విగ్రహం పెడతానంటే కూడా మీరు అడ్డు చెప్పాల. కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు తీసేసుకున్నాడని చెప్తున్నా సరే, 100 కోట్లు కొట్టేశాడని చెప్తున్నా సరే, మీరు ఎక్కడ కూటమి ధర్మాన్ని విఘాత పరచల. అన్నిటికీ ఓర్పుగా ఓదార్పుగా ఉన్నారు. ఒక్క అడుగు బయటకు వేసినారంటే గతంలో 2014-19 నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు తాలిని చలిని మీ కుటుంబాన్ని ఎంత దూషించినారో మీకు తెలుసు. మరి దయచేసి కూటమిలోనే కలిసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. 70 సీట్లు 80 సీట్లు ఆశిస్తే మళ్ళీ ఇబ్బంది ఎదురవుతుంది. సో ప్రయత్నించండి. మీ వాదన మీ విధానాలు ఎలా ఉంటాయో ఆ విధానంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. మేడం, మీ మొన్న అసెంబ్లీలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంచెం ఆసక్తి రేపుతున్నాయి. మనం ఇంతమంది ఉన్నా సరే, 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే, వాళ్ళు 1100 మందికి సమాధానం చెప్పేలా వ్యవహరిస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటూ ఆయన సెల్ఫ్ డిఫెన్స్లో పడినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఆయన అన్న మాట ఏంటంటే సార్, వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అదొకటి. ఇంకొకటి ఏమన్నారంటే వాళ్ళందరూ ఒకే మాటమికి కట్టుబడి ఉంటున్నారు. కానీ కూటమిలో మనం ఇంతమందిగా కలిసి ఉన్నప్పటికీ ఒక మాట మీద ఉండలేకపోతున్నాం. ఆ ఉన్న దానిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అంటే అప్పుడు నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఏంటంటే, గతంలో పోలీస్ శాఖలో కూడా ఆయన కూడా నిప్పులు చెరిగారు. ఇట్లా ఉంది వ్యవస్థ, అట్లా ఉంది వ్యవస్థ, ఏమ్మా హోంశాఖ నన్ను తీసుకోమంటావా అంటూ కూడా ధ్వజమెత్తారు. అదే రకంగా తిరుమలలకు సంబంధించి తిరుపతిలో ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన ఇన్సిడెంట్ లో కూడా అక్కడి చైర్మన్ గారితో గట్టిగా మామూలుగా ఆయనకుండే కోపానికి ఆ చైర్మన్ గారిని గట్టిగా నిలదీసుంటారు. ఏం చేస్తున్నారు మీరు, ఏంటి వ్యవస్థ, ప్రజలు చనిపోతే ఎవరు చెప్పాలి సమాధానం అంటూ మామూలుగా అయితే మాట్లాడుండేవాళ్ళు. కానీ వాళ్ళు పెద్దోళ్ళు తర్వాత ఆయన మాట వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇదంతా ఒక ఎత్తు. ఆయన హాస్పిటల్కి వెళ్ళి మోకరిల్లు ఇచ్చి క్షమాపణ చెప్పి అయితే సారీ చెప్పడం, ఏంది సారీ చెప్తే పోయినోడు తిరిగి వస్తాడా? అదండి డిప్యూటీ సీఎం గారు చెప్పన్నారు కదా, లేకపోతే డిప్యూటీ సీఎం గారు చెప్పేది చెప్తే మనం చెప్పండి అనే పరిస్థితి నెలకొనిందండి. సో అక్కడ కూడా ఆయన ప్రయారిటీ తగ్గించారు. ఆయన మాట వినట్లేదు. ఎవరన్నా ఏదైనా తప్పు చేసినా ఆయనకి మాట్లాడే అధికారం లేదేమో అనే పరిస్థితుల్లో సందిగ్ధం అయిపోయింది. ఎవరి రాష్ట్రంలో జనసేన గాని ఆయన అభిమానించేటటువంటి కొంతమంది మీ వైసీపీలో ఉన్నటువంటి అభిమానులైనప్పటికీ ఆయన మాట చల్లట్లేదురా, ఆయన మాట్లాడనివ్వట్లేదురా, ఆయన పెత్తనం లేదురా అనుకుంటూ కూడా మీ బొట్టు వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నటువంటి దృశ్యం అయితే రాష్ట్రం మొత్తం కలిసి వేస్తుంది. ఆయన ఎప్పుడు చెప్తుంటారు లోకేష్ గారు, నమో 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 అంటూ ఒక షార్ట్ కట్ బటన్. ఏంటి ఆ నమో అంటే నరేంద్ర మోడీజీ అని. బాగుంది, ఓకే, సెంట్రల్ లో ఉన్న వ్యక్తి గురించి ఆయన పొగుడుతూ మాట్లాడిన విధి విధానం. కానీ నిన్నటి రోజు అయితే నమో అంటే నాయుడుజీ మోడీజీ అంట. మరి మా అన్న ఎక్కడ జీ, వేర్ ఇస్ మై బ్రదర్? ఆయన ఆ రోజు చేయి పట్టుకుంటేనే కదా అటు లోకేష్ గారు ఇటు బాలకృష్ణ గారు బయటకు వచ్చింది. వేర్ ఇస్ మై బ్రదర్? మీరు 4 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక్కరు రాలా. ఒకవేళ అరెస్ట్ చేస్తారన్న అనుమానంతోనే మా అన్నని రోడ్డు మీద నిర్బంధిస్తే ఏది తాకలా తెలుసా? ఏ పోలీస్ అధికారి కూడానండి పొరపాటున కూడా చెయ్యి కూడా వేయలే. అది జగన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇచ్చే గౌరవం అవ్వచ్చండి. ఆయన్ని టచ్ చేయకండి, ఆయనకి ఇది అని చెప్పండి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, లేకపోతే ఆయన కోసం వచ్చి మళ్ళీ ఇదంతా గొడవలు జరుగుతాయని, వాట్ ఎవర్ ఇట్ మే బి. జగన్ రెడ్డి గారు కూడా అంత అమానుషంగా అరెస్ట్ చేసేయండి, ఏతు లోపలేయండి ఎప్పుడు అనలేదండి మీరు గమనిస్తే. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది. ఆయన అభిమానులతో వాట్ ఎవర్ ఇట్ మే బి అసలు ఎక్కడ టచ్ చేయలేదండి ఏ పోలీస్ అధికారి. ఆయన నేల మీద పడుకున్నా గానీ చెయ్యి కూడా వేయలా. మీకు ఆ విజువల్ చూస్తే ఆయన తాకల. సార్ లెగండి సార్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, సరే చూడండి సార్ క్రౌడ్ పెరిగిపోతుంది సార్, పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది సార్, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది సార్, మీరు ఇలా రాకూడదు సార్, ఇలా ఇబ్బంది సార్, ఇంకొకటి సార్ అలా వెళ్ళండి సార్ అంటే జనాల క్రౌడ్ పెరిగే వరకు అక్కడ ఉండి, జనాల క్రౌడ్ పెరిగాక ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి ఏ ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన ఆఫీస్ దాకా వెళ్లే వరకు కూడా భద్రత
ఆయన అభిమానులే కాకుండా పోలీస్ వ్యవస్థ కూడా ఇచ్చిందండి. మీరు ఒకటి గమనిస్తే కర్నూలులో సుగాలి ప్రీతి గారి కోసం పవన్ కళ్యాణ్ గారు కవాతులు చేసినారండి. అంటే ర్యాలీలా చేసినారనమాట. ఆ ర్యాలీల ఆంతర్యం ఏంటంటే ఆ అమ్మాయికి న్యాయం చేయాలా, మీరు చేయలా నేను చేస్తా, మీరు చేయలా నేను చేస్తా. ఆ ర్యాలీలకి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు సార్? ఆ మాదిరిగా మీటింగ్లు పెట్టనీకి, స్టేజ్లు కట్టనీకి అప్పుడున్న ముఖ్యమంత్రిని రే జగన్ రెడ్డి అనుకుంటా వాగ్వివాదం పెడుతుంటే ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు సార్? అప్పుడున్న ప్రభుత్వమే కదా. అప్పుడున్న ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కవాతులు పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ అయిపోతారు, నేను తగ్గిపోతాను, ఇతను నన్నే నిందిస్తున్నాడు, నన్ను నిందించడానికి అదే అంటే నన్ను నిందించడానికి స్టేజ్లు కట్టుకోవడానికి నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటి అనుకోలేదండి. అనుకోలేదు. అంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఆర్టికల్ 19 ఉందో, రైట్ టు మూవ్మెంట్ ఎలా ఉందో అలాగే చక్కగా అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళు మాట్లాడుకున్నందువల్ల నా ఓటింగ్ తగ్గదు, ఒకరు మాట్లాడుకున్నంత మాత్రాన నా విలువ తగ్గదు, ఒకరు నాతో రానంత మాత్రాన నా ఓటమి కాదు, అది నా ఓటమి కాదు. నాతో వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్లే వాళ్ళని నేను ఆపను. ఆ స్ట్రాటజీ ఉంది చూడండి, అది వండర్ఫుల్ సార్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చేసినారు. మీరు చూస్తే పులివెందల్లో కూడా సునీతమ్మ గారో లేకపోతే షర్మిలమ్మ గారో వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేసినారు. ఎక్కడ నిర్బంధన లేదు, చూసినారా? ఎందుకు నిర్బంధించలా? వాళ్ళు వస్తే ఓటింగ్ తగ్గిపోతుంది, వాళ్ళు వస్తే ఓటింగ్ పక్కకు పోతుంది, అలా ఏం ఉండదు కదా. ఆయనకి ఒక ఓటు పోతుందన్న భయం, ఓడిపోతానన్న భయం ఆయనకి లేదు సార్. ఎవరైనా ఓడిపోతే నన్ను ఓడించినారు, ఇంకోటి అన్ని అంటారు. ఆయన పోతుంది, ఏమవుతుంది, ఓడిపోయినా పోతుంది, ఇంకేముంది ఒక 5 ఏళ్ళు, ఇంకా గిర్రం తిరిగితే ఒక 3 ఏళ్ళు, ఇంకా మళ్ళీ వస్తే ఒక 2 ఏళ్ళు. చూర్రా నాయన, ఆ గట్స్ ఏంటి, ఆ ధైర్యం ఏంటి? ఎవరైనా ఓడిపోతే వాళ్ళు ముగ్గురు కలిసినారు ఓడిపోయినారంటే, ఇప్పుడు చూడండి పరకాల ప్రభాకర్ గారు రిపోర్ట్ చేస్తే ఇప్పుడు కూడా జగన్ గారు ఓడిపోలేదేమో. సాయంత్రం 5 దగ్గర నుంచి రాత్రి 2 వరకు ఎవరన్నా ఓటర్లు లైన్ లో నుంచుంటారా అండి? అలా నుంచుంటే వాళ్ళకి తిండి తిప్పలు, వాష్రూమ్ ఇవన్నీ ఉండవా అండి? అందులోనూ ఒక నిమిషానికి ఎన్ని ఓట్లు పోలింగ్ అవుతాయి? ఇలా నొక్కి వెళ్ళిపోవడానికి అదేమి పథకాలు ఇచ్చే బటన్ కాదు కదా. అది బటన్ నొక్కాలి, ఆ ఎమ్మెల్యే ఓటింగ్ వేయాలి, మళ్ళీ వెళ్ళాలి, ఆ సైరన్ మోగాలి, మళ్ళీ ఓటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ ఎంపీ ఓటింగ్ వేయాలి, వాళ్ళు ఇచ్చే స్లిప్పులు చూసుకోవాలి, వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేసుకోవాలి. ఒక మనిషి లోపలికి వెళ్ళి పూర్తిగా బయటకు వచ్చే వరకు ఇంకొక మనిషిని లోపలికి పంపించరు అంటే దాని అర్థం ఒక ఓటు వేయడానికి 1 నిమిషం పైన టైం పడుతుంది అని. ఎగ్జాక్ట్లీ. అందులోనూ కొంతమంది చదువులేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని చెప్పాలా, అమ్మా మీరు ఊరికే అక్కడ మీ నాయకుడు కనపడ్డు, సింబల్స్ కనపడతాయి తెలుసా, ఏం సింబల్స్ చూసుకోండి, మీకు అన్ని అవగాహన ఉంది కదా, ఊరికే అక్కడ అది లేదు ఇది లేదు అనుకోండి, ఏదంటే అది నొక్కుకోకండి, మీరు ఆలోచించుకొని లోపలికి వెళ్ళి మీ నాయకుడు కనపడ్డ అక్కడ సింబల్స్ కనపడతాయి అంటూ చెప్తుంటారు కొంతమందికి. సో ఒక్కొక్కసారి పగలైతేనండి, మీరు నమ్మరు, మేము ఓటు వేయడానికి వెళ్తే 4 గంటలు పట్టిందండి టైము. ఏంటి అంటే లోపల మిషన్లు పని చేయట్లేదంట. పగలు పని చేయని మిషన్స్ అర్ధరాత్రి నిమిషానికి 6 ఓట్లకి ఎలా పని చేసింది? క్యూ లైన్ లో ఎండ సార్, విపరీతమైన ఎండ టైంలో నువ్వు ఓటు టైం పడుతుంది ఏంటంటే కొంచెం మిషన్ ప్రాబ్లం వచ్చిందండి అంటే మిషన్ ప్రాబ్లం రావడం ఏంటి అసలు అర్థం కాల. ఎందుకంటే లోపల ఓటు వేస్తే అది సైరన్ రావట్లేదట, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చిందట అని ఓటుకి చాలా టైం పట్టేసింది సార్. పగలు నడవడానికి కూడా ఓపిక లేనటువంటి మిషను అర్ధరాత్రులు 11:45 నుంచి 2 వరకు పరిగెట్టింది. పిటి ఉషా రన్నింగ్ రేస్ లో పరిగెడతా చూడండి, ఆ మాదిరిగా పరిగెట్టింది. ఆయన ఎవరు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం మిషన్ పగలు కొడితే మాకు కోపం వచ్చిందండి. ఎందుకు పగలు కొట్టారు? లోపల ఒకే వ్యక్తిని నుంచొని ఓటు టక 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 వేసేసుకుంటున్నాడు. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే ఆ కోపం వ్యక్తుల మీద కాదు, మిషన్ ఇలా చేస్తారా, ఓటింగ్ ఇలా చేస్తారా అంటూ పగలు కొట్టినాడేమో అనేటటువంటి అవగాహన ఇప్పుడు వస్తుంది. ఎందుకు ఆ మిషన్ పగలు కొట్టాడు, ఒకళ్ళు ఇలా జరుగుంటుందేమో అని అనిపిస్తుందండి. నిన్నటి రోజు పార్లమెంట్ సాక్షిగా ఒక యువకుడైనటువంటి ఎంపీ అడిగినటువంటి ప్రశ్న, 5 కేజీల బియ్యం కోసం కూడా మీరు వేలుముద్ర వేయించుకుంటారే, లేకపోతే మీ హెల్త్ కి వెళ్ళినప్పుడు వేలుముద్ర వేయించుకుంటారే హెల్త్ కార్డుకి సంబంధించి అంటే మీ ప్రతి దాంట్లో వేలుముద్ర అనేది అవసరం, కానీ ఓటుకి వేలుముద్ర లేకపోతే ఎలా? అంటే ఒకసారి వేలుముద్ర వేసి ఓటు వేసినోడు మళ్ళీ ఓటు వేయకూడదు కదా. సో అట్లా ఓటు హక్కుకు కూడా వేలుముద్ర తీసుకోవాలి, అప్పుడు ఓటు దొంగలించబడదు, ఓటు పారదర్శకంగా ఉంటుంది అంటూ ఒక విద్యావంతుడైనటువంటి ఎంపీ, ఒక యువకుడైనటువంటి ఎంపీ అడిగినాడండి.
చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే మనం 5 కేజీల బియ్యం కోసమే వేలు ముద్రేయండమ్మా, మీకు పథకం వచ్చిందా వేలు ముద్రేయండమ్మా. సో ఇలా వేలు ముద్ర అనేది ఎంత అవసరం అనేది మనకి తెలుస్తున్నప్పుడు, ఈవెన్ దో మరి దీనికి ఓటు హక్కు కూడా వేలు ముద్ర ఉంటే బాగుంటుంది. అప్పుడు ఓటు చోరీ అనేది జరగదని నా ఉద్దేశం సార్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పవన్ కళ్యాణ్ గారి మాట కూటమిలో నెగ్గట్లేదేమో, ఆయన చెప్పాలనుకున్నవేమీ చెప్పలేకపోతున్నాడేమో. ఎందుకంటే నిన్నటి రోజు ఒకటి రెహమాన్ గారు ఒకటి జరిగిందండి, ఏదంటే రౌండ్ టేబుల్ సమావేశం 40,000 ఎకరాల భూమికి వ్యతిరేకంగా. Yes, యాక్చువల్లీ exactly. అనే దానికి హాజరయ్యానండి. మీరు ఎందుకంటే participate చేశారు కదా. గతంలో అదే సభలో వడ్డే శోభనాద్రీశ్వరరావు గారితో పాటుగా జస్టిస్ గోపాల్ గౌడ్ గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. అంటే 33,000 ఎకరాల భూములకి సంబంధించి వ్యతిరేకత, పర్యావరణం తింటుంది అంటూ బొలిశెట్టి సత్య గారు ఉన్నారండి. కానీ ఈసారి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక ఆయన ఎందుకో రాలేకపోతున్నాడు, ఆయన ఎందుకో దీన్ని ఆపలేకపోతున్నాడు. కానీ దీనికి సమర్థించలేదు, అలా అని విమర్శించను లేదు. ఇది తెలియని సందిగ్ధ ప్రశ్న అండి. ఎనీవే ఆయన సిద్ధాంతాలు మాలో ఉన్నాయి, మా సిద్ధాంతాలు ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించడం. సో నేను వెళ్ళానండి, అదే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి పక్కన కూర్చొని చక్కగా ఏదైతే 40,000 ఎకరాల భూములు ఇచ్చే రైతుల నుంచి భూములు తీసుకోవాలనుకున్న రాజకీయ నాయకులని 3 ప్రశ్నలు వేసినానండి. ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్తే, లేకపోతే ఈ 3 పనులు మీరు చేస్తే మీకు భూములు ఇవ్వడానికి రైతులు ఎక్కడ ఇబ్బంది పడరు, హ్యాపీగా భూములు ఇచ్చేస్తారు. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, ఏదైతే అంటే 3 పీలు మీకు తెలుసు కదా, పిపిపి పద్ధతి విధానం. పిపిపి పద్ధతి విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తానన్నారు కదా, అది ఎందుకు ఆగిపోయింది? ఎందుకు టెండర్లు ఎవరు వేయట్లేదు? టెండర్లు వేసిన వాడు ఒకవేళ ఐపీ పెట్టేసుకున్న వాడి బిజినెస్ కేమీ ఒక్కొక్కసారి లాస్ ఉంటది కదా. టెండర్లు వేసే దళారులు ఎందుకు ముందుకు రావట్లా? పోనీ ఎవరు ముందుకు రావట్లేదు? ఒకవేళ జగన్ రెడ్డి గారు వస్తారని అనుకోండి, మీ ఉన్నారు కదా మంత్రి నారాయణ గారు, మెడికల్ కాలేజీల సంస్థాపకులు వ్యవస్థాపకులు, మరి ఆయన ముందుకు రమ్మనాల్సింది. లేకపోతే బాలయ్య బాబు గారి చిన్నల్లుడు ఉన్నారు కదా, ఆయన గీతం యూనివర్సిటీకి 1,000 ఎకరాల భూమిని, కోట్ల ఖరీదులు, 5,000 కోట్ల ఖరీదైనటువంటి భూమిని ఫ్రీగా ఇచ్చేసినారు కదా. ఆయన అయిపోయారా టెండర్? ఆయన ఏమనిపోయారా? ఎవరు ఇలా, ఎందుకంటే ఎవరు లాస్ అవ్వకూడదని. అంటే మళ్ళీ జగన్ గారు వస్తారు, ఈ టెండర్లు ఆపేస్తారు, మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు, అటు ఇటు కాకుండా అయిపోతుంది. అందులో ఆయన చెప్పాడు, టెండర్ వేసిన ప్రతి ఒక్కరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటా, ₹1 పేమెంట్ కూడా చేయను, ప్రభుత్వం మారగానే దాన్ని ప్రభుత్వ విధానాల్లోనే ముందుకెళ్తుంది, అది ప్రభుత్వ ఆసుపత్రిగానే విడుదల చేస్తాము, ప్రైవేటీకరణ అనేది ఉండకూడదు అని చెప్పినారు. ఇంకెవరు ముందుకు వస్తారు? అంటే మీరు మాత్రం మోసపోరు, మీరు మాత్రం లాస్ అవరు, మీకు మాత్రం తెలుసు 2029కి మళ్ళీ జగన్ వస్తాడేమో అని ఒక భయం మీలో ఉంది. పాపం 40,000 ఎకరాలు అంటే భూములు అడుగుతున్న రైతులు పాపం, అంటే వాళ్ళు మోసపోయినా పర్లేదా? అందుకే నేనేం చెప్పానంటే, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయిపోయాక మా దగ్గరికి రండి, కాలేజీలు కూడా పూర్తి అయిపోవాలి, అప్పుడు రండి. అదే మాదిరిగా 29కి గెలిచి మా దగ్గరికి రండి. అదే మాదిరిగా ఈ 33,000 ఎకరాల్లో గూగుల్ సమ్మిట్ ఇక్కడ రాకుండా, అదేంటి గూగుల్ డేటా సెంటర్లు వైజాగ్ వెళ్ళిపోతున్నాయి కదా, ఒక మంచి కంపెనీలు ఇక్కడికి తీసుకుని రండి, కంపెనీలు ఫోర్స్ గా రన్ అవనివ్వండి, ఎంతో మంది దాంట్లో ఉద్యోగాలు చేయనివ్వండి, దాని తర్వాత ఇచ్చేస్తాం. ఒక నమ్మకం అనేది కల్పించాలి సార్. ఉట్టికెక్కనమ్మా ఆకాశానికి ఎక్కుతుందా అని ఎందుకన్నారంటే, ఉట్టికే ఎక్కలేదు దానివి నువ్వు, ఆకాశానికి ఎక్కుతావా? అందుకని ముందు ఉట్టికెక్కండి, అప్పుడు మాకు నమ్మకం వచ్చింది. ఉట్టిదాకా ఎక్కాడబ్బా, ఇంకేముంది, పెంకులు తెంచుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతాడేమో. పైన పెంకులు ఉంటాయి చూడండి, పల్లెటూర్లలో పెంకుటిళ్లలో ఉట్టి పెడతారు చూడండి, కింద వాళ్ళు ఎవరు తీసుకోకుండా. ఉట్టిదాకా వెళ్ళిపోతే పెంకులు తెంచుకొని ఆకాశం కూడా వెళ్ళిపోతారని ఒక నమ్మకం వస్తుంది. ముందు ఉట్టికెక్కండి. మాయ మాటలు చెప్తూ సెంట్రల్ మినిస్టర్ గారు జనాల్లోకి వెళ్తూ అవి వస్తుంది, ఇవి వస్తుంది, అవి తెస్తాం, ఇవి తెస్తాం, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వరేవా పట్ట పగలే చుక్కలు చూపించేస్తుంటారు మీరు. సో దయచేసి అమాయకులైనటువంటి రైతులను మోస చెప్పకుండా, ఆ మెడికల్ కాలేజీలు 2029 ఎలక్షన్ అయిపోయాక, లేకపోతే పెద్ద కంపెనీలు ఇవన్నీ వచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం. ఈ లోపు రైతుల దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి వారిని మోసపుచ్చకండి. రైతు లేనిదే రాజ్యం లేదు,
రైతే ఈ రోజు రాష్ట్రానికి కాదు దేశానికి వెన్నుముక. అలాంటి రైతులు ఎందుకు చనిపోతున్నారో ఆలోచించకుండా చనిపోయిన రైతుకు ₹1,00,000 ఇచ్చేస్తానంటే ఎలా స్వామి? ముందు ఎందుకు చనిపోతున్నారు? కారణాలు ఏంటి కనుక్కోండి, వాళ్ళని బతికించండి. చచ్చిపోయాక మీరు ఇచ్చే ₹1,00,000 వద్దు. వాళ్ళు ఎలా బతకాలి, ఎలా అభివృద్ధి చెందాలి, పంట నష్టం వస్తే పంట నష్టానికి ఇన్సూరెన్స్ ఉంటుందా, ఇవన్నీ కనుక్కొని రైతుని చైతన్యవంతులు చేయండి, రైతుని రాజు చేయండి. అంతేకాని చనిపోయినోడికి ₹1,00,000 ఇస్తాను, నేను ఆదుకుంటున్నానంటే ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ రాజకీయ నాయకుల ముసుగులో అదేదో ఉంటదండి, నమ్మొద్దు రన్నో నాయకులని నమ్మితే గుమ్మాని కురిదేసేస్తారు అంటూ ఒక అద్భుతమైన పాట ఉంటుందండి. ఆ పాటలో ప్రతి మాట ఈ రోజు ఆచరణలోకి వచ్చేసిందండి. ఎంత ఆచరణ అంటే మతాల చిచ్చులు పెట్టేస్తారు, కులాల చిచ్చులు పెట్టేస్తారు, ప్రాంతీయ విభేదాలు పెట్టేస్తారు. ఇవన్నీ అసలు ఈ పాట ఇలా ఉంటుంది రాజకీయం అని చెప్పి రాసేసినారేమోనని అనిపించేంత అవగాహన అయితే రాష్ట్ర ప్రజలకు వచ్చింది సార్.